హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో 3వ రోజున శ్రీ అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నాన్ని అయితే నైవేద్యంగా తయారు చేసుకుందాము. ఈ కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కుక్కర్ గిన్నెని తీసుకోనండి. నేను ఇక్కడ కుక్కర్లో అయితే రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నాను. ఈ కప్పుతో 1 కప్పు రైస్ని కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ పోసి నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న రైస్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకొని కుక్కర్ గిన్నెకి మూతను ఉంచి విజిల్ని కూడా పెట్టి స్టవ్ పైన ఉంచి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ అయ్యేలోపు మనమైతే కొబ్బరిని అయితే తుడుముకుందామండి. మనం కొబ్బరి అన్నాన్ని తయారు చేసేటప్పుడు దేవుడికి కొట్టిన కొబ్బరితో కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా చేసి అమ్మవారికి నివేదించకూడదండి. ఇలాగా ఫ్రెష్గా టెంకాయ తెచ్చి పగలకొట్టి ఈ కొబ్బరితోనే కొబ్బరి అన్నాన్ని అయితే తయారు చేసుకోవాలి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలా చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు వేరే విధంగా ఏమైనా చేస్తే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొబ్బరి చిప్పల్ని పగలకొట్టి పైన టెంక తీసేసుకొని కొబ్బరిని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మీకు కావాలి అనుకుంటే మిక్సీలో వేసి గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు కొబ్బరి అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకి ప్రెషర్ కుక్కర్లో వేసిన రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. పొడి పొడిలాడుతూ మెతుక్కి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ చల్లారేలోపు మనం పోపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి. ఆవాలు మనకి చిటపటలాడుతూ బాగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చీలు, 1 కప్పు జీడిపప్పు, 4 పచ్చిమిర్చీలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తుడిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ కొబ్బరి పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి ఆరపెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి గెరెటతో తిప్పుకుంటూ మొత్తాన్ని కలయి తిప్పుకోవాలి. మొత్తం కలిసేలాగా ఇలా గెరెటతో తిప్పుకుంటూ సన్నని సెగ పైన 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వేడిగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఈ వేడి కొబ్బరి అన్నాన్ని శ్రీ అన్నపూర్ణాదేవికి నివేదించి మనం కూడా ప్రసాదంలాగా స్వీకరిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ కొబ్బరి అన్నాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.